దినాన మనం 5వ అధ్యాయానికి వద్దాం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. 4వ అధ్యాయంలో మనం గనక గమనించినట్లయితే అనేకమైనటువంటి సంగతుల్ని అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి మీరు ఎలాగ ఉండాలి, మీరు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీరు నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. అన్ని జనులు లోకంలో ఉన్నటువంటి వారు నడుచుకుంటున్నట్లుగా మీరు నడుచుకోకూడదు అన్నటువంటి చాలా విషయాల్ని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గనక గమనించినట్లయితే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోండి. దేవుని పోలి మీరు నడుచుకోండి. దేవుణ్ణి నమ్మినటువంటి వారు క్రీస్తుని బట్టి లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు వారందరూ కూడా దేవునికి ఏమయ్యారు? దేవునికి ఏమయ్యారు? దేవునికి పిల్లలయ్యారు. ప్రియులు మాత్రమే కాదు, ప్రియులైన పిల్లలైనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ విషయము మనం ఆలోచన చేస్తే క్రీస్తుని విశ్వసించిన నీవు నేను మనందరము కూడా దేవునికి ఏమయ్యాము? పిల్లలమయ్యాము. ఇప్పుడు మన పరలోకముందున్నటువంటి తండ్రి ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఆయనలాగే మనము ఉండాలి. మనం సేవిస్తున్నటువంటి దేవుడు లేదా మన తండ్రి అయినటువంటి దేవుని స్వభావం ఒక విధంగా, మన స్వభావం ఒక విధంగా ఉంటే అది ఏమాత్రం కూడా బాగానే ఉండదు. మనం గమనిస్తే ఈ లోకంలో భౌతికంగా మనకి పిల్లలు పుట్టారనుకోండి, మన పిల్లలకి ఎలాంటి పోలికలు ఉంటాయి? మనకే రీతిగా అయితే పోలికలు ఉంటాయో వారికి కూడా అవే పోలికలు ఉంటాయి. వారు ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో మన యొక్క వాతావరణంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి అలవాట్లయితే మనం కలిగి ఉంటామో వారు కూడా అలాంటి అలవాట్లని వారు నేర్చుకుంటారు. తండ్రి ఏ రీతిగా అయితే ఆయన తన పనుల్ని చేస్తూ ఉంటాడో దాన్ని గమనిస్తున్నటువంటి పిల్లలు చాలా వరకు అవే నేర్చుకుంటారు. తండ్రి మాట తీరు, తండ్రి వ్యవహారము, తండ్రి చేసినటువంటి ఇవి. అదేవిధంగా ఆడపిల్లలు తల్లిని చూస్తున్నప్పుడు తల్లి ప్రవర్తన, తల్లి యొక్క విధానము వీటిని గమనిస్తున్నటువంటి వారు వాటిని ఎక్కువగా నేర్చుకునేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మనం ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోండి. దేవుని పోలి మీరు నడుచుకోండి. దేవుని పోలిని మనం నడుచుకోవాలి అంటే ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిదో లేదా ఆయన ఎట్లాంటి వాడో మనము గ్రహించినప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు, దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన వలె మనం జీవించేదానికి, ఆయన వలె మనం నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో మనం కనుక తెలియకపోతే మనం ఆయనలాగా నడుచుకునేదానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆ దేవుడు ఇలాగుంటాడు, ఆయన స్వభావం ఇలాంటిది, ఆయన ఇలాగా వ్యవహరిస్తాడు, ఆయన గుణాలు ఇలాగ ఉంటాయి అని నేను ఎప్పుడైతే ఎరుగుతానో, నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో నేను అప్పుడు ఆయనలాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగ ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం కనుక గమనిస్తే దేవునికి కలిగినటువంటి గుణగణాలు అన్నిట్లో కూడా ఆయన అధికంగా ఎక్కువగా ప్రస్తావింపబడినటువంటి గుణము ఏంటి అంటే దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే పేతురు తాను రాసినటువంటి పత్రికలో ఒక మాటని, ఇది ఆల్రెడీ మా పాత నిబంధనలో తెలియపరచబడినటువంటి ఒక మాటని ఆయన తెలియపరుస్తూ వస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం గనక చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును
పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ మనం చూసినటువంటి ఈ లేఖన భాగము, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు ముందుగానే మనం గమనించినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఆయన ఆజ్ఞాపించినటువంటి వానిగా ఉంటున్నాడు. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ పేతురు ఇంకా దాన్ని వివరణగా మనకి తెలియపరుస్తూ, మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయత చూపించేటువంటి పిల్లలుగా మీరు ఉంటూ మీ పూర్వపు అజ్ఞాన దశలోకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వము మీ అజ్ఞాన కాలంలో, మీ అజ్ఞాన దశలో మీరు చాలా ఆశల చేత మీరు ప్రవర్తించారు, చాలా మీకున్నటువంటి ఆశల్ని బట్టి మీరు నడుచుకున్నారు. ఇప్పుడైతే అలాగ మీరు నడుచుకొనక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఏదో కొన్ని విషయాల్లోనే కాదు, లేదా మీకు అనుకూలమైన విషయాల్లో మీరు సరిగ్గా నడుచుకుంటూ మీకు అనుకూలం కాని విషయాల్లో మీరు వదిలిపెట్టేయమని కాదు, కానీ సమస్త ప్రవర్తనలో మీరును పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి మిమ్మల్ని పిలిచినవాడు మీ పరలోకపు తండ్రి, మీ దేవుడు, ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండండి. మనం గడిచిన కాలంలో మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము. సంఘము దేని కొరకు, ఎలాగుండే దాని కొరకు పిలువబడింది? సంఘము ఎలా ఉండుటకు పిలువబడింది? సంఘంలో ఉన్నవారు ఎలా ఉండుట కొరకు పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకు అంటే దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి సంఘముగా మనము కూడా పరిశుద్ధులముగా మనము ఉండాలి. పరిశుద్ధతను కలిగి మనం జీవించాలి. అందుకే మనం చదువుకున్నటువంటి మాట, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకొనుడి. దేవుని పోలి మీరు నడుచుకోండి. ఇంగ్లీష్లో ఇంకా దీనికి చక్కనైనటువంటి మాట ఏంటంటే బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే అనుసరించండి. దేవుణ్ణి చూస్తూ ఉండండి. ఆయన ఎలాగున్నాడో మీరు కూడా అలాగే జీవించండి. దేవుణ్ణి మీరు పరిశీలన చేస్తూ ఉండండి. ఆయన ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా అలాంటి జీవితాన్ని మీరు జీవించండి అన్నటువంటి విషయాల్ని మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. మనకి క్రైస్తవులుగా మనం చాలాసార్లు నిరుత్సాహపడుతుంటాము. దేన్ని బట్టి అంటే సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళల్లో ఈ తప్పు ఉంది, వాళ్ళలో ఈ పొరపాటు ఉంది, వాళ్ళలో ఈ లోటుపాట్లు ఉందని మన ఆధ్యాత్మిక స్థితిలో ఏమవుతుంటామంటే దేవునికి మనం చాలా వరకు దూరం అయిపోతూ ఉంటాం. వీళ్ళు సరిలేరు, వీరు బాగలేరు, వీళ్ళలో ఈ తప్పు ఉంది, వీళ్ళు ఇలాగ జీవిస్తున్నారు, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా మనం తీసుకొని వాళ్ళని బట్టి మనం నిరుత్సాహపడిపోతూ మనం దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి. అది ఇక్కడ మీ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు పరిశుద్ధులై ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండమని చెప్పటం లేదు, కానీ లేదా మీ సంఘంలో ఉన్నటువంటి వారిని చూసి పోలి మీరు నడుచుకోండి అని చెప్పటం లేదు, కానీ మిమ్మల్ని పిలిచిన దేవుడు, లేకపోతే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోండి. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంటుంది వాళ్ళు ఎంత అజ్ఞాన దశలో ఉన్నారు. మీరు ఎందుకు ఏ చర్చికి పోరు? దేవుడు అంటే మీరు నమ్మిక ఉంది కదా, విశ్వాసం ఉంది కదా అంటే, ఆహా ఆ చర్చిలోన ఒక్కరు కూడా సరిలేరండి, వాళ్ళు ఈ తప్పు ఉంది, వాళ్ళు ఇలాగ చేస్తారు, వాళ్ళలో ఈ దోషం ఉంది, అందుకే నేను ఏ చర్చికి పోను అంటారు.
మనుషుల్ని మనం చూస్తూ ఉంటే, మనుషుల్ని మనం అనుసరిస్తూ ఉంటే, మనుషులు నడిచినటువంటి మార్గాల్లో నడవమని మనకి బైబిల్ ఎప్పుడు కూడా మనకి బోధించటం లేదు. దేవుణ్ణి మనం చూడాలి. దేవుణ్ణి మనం పరిశీలన చేయాలి. దేవుణ్ణి మనం అనుకరించాలి. దేవుడు మనకి చూపించినటువంటి మార్గంలో మనం నడవాలే కానీ, మనుషుల్ని చూస్తూ మనము దేవునికి ఏమాత్రం కూడా దూరమయ్యేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యము. చాలామంది మనుషుల్ని ఉద్దేశించి లేదా మనుషుల్ని ముందు పెట్టుకొని, వాళ్ళని ఆధారం చేసుకొని, తర్వాత వాళ్ళు సరిలేనప్పుడు దూరమైపోయేటువంటి వారిగా ఉంటారు. దేవునికి దూరమైపోయేటువంటి వారిగా ఉంటారు. సేవకులైనటువంటి వారు, సేవకులుగా ఉన్నటువంటి వారు మీకు మాదిరిని చూపిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంటుంది. వారు నడుస్తూ మిమ్మల్ని నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ సేవకుడు సరిలేడనుకోండి, ఏమవుద్ది? మీరు సేవకుడిని చూస్తూ ఉంటారు. సేవకుడే సరిలేడు, ఇంకా మేమెలాగా అని చెప్పి చాలా వరకు మీరు కూడా చాలా నిర్లక్ష్యం అయిపోతారు. ఇది చాలా మట్టుకు అవసరము. సేవకులు సరి అయినటువంటి మార్గంలో వారు నడుచుకుంటూ సంఘముని కూడా ఆ రీతిగా నడిపించేటువంటి వారిగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మేము క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు మమ్మును పోలి మీరు నడుచుకోండి అని పౌలు సెలవిచ్చేటువంటి వానిగా ఉంటాడు. కాబట్టి సేవకుడు అయినప్పటికీ కూడా, సంఘ కాపరైనప్పటికీ కూడా, అతను ప్రభువుని పోలి నడుచుకుంటున్నట్లు, కాబట్టి మీరు సంఘంగా ఉంటున్నటువంటి మీరందరూ కూడా దేవుని పోలి మీరు నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. రెండవది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. రెండవ వచనంలో కూడా నడుచుకోండి. మొదటి వచనంలోనే ఏమో దేవుని పోలి నడుచుకోండి. రెండవ వచనంలో ఎలాగ నడుచుకోమంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుని పిల్లలముగా, సంఘముగా, దేవుని వారముగా పిలువబడినటువంటి మనలో ఉండవలసింది ఏంటి అంటే ప్రేమ అనేటువంటి గుణము. ప్రేమ లేకపోతే మనము దేవుని వారముగా, దేవుని పిల్లలముగా మనము ఎప్పటికీ కూడా మనము పరిగణింపబడలేము. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమ మనందరిలో కూడా ఉండవలసింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మనందరిలో కూడా ప్రేమ అనేది చాలా కొరతతో ఉంటుంది, తక్కువగా ఉంటుంది. చాలాసార్లు ప్రేమని పోగొట్టుకుంటున్నటువంటి వారంగా మనం ఉంటుంటాం. అందుకే అక్కడ క్రీస్తుని ఉదాహరణగా చూపిస్తున్నాడు. క్రీస్తు ఆయన పరిమళ వాసనగా మన కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, ఆ ప్రేమను బట్టి ఆయన తన్ను తాను ఆయన అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన తన్ను తాను మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే మీరందరూ కూడా ప్రేమలో మీరు నడుచుకోండి. ప్రేమ కలిగి మీరు ఉండండి అని ఇక్కడ సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మనం కనుక ఆలోచన చేస్తే, యోహాను ఈ ప్రేమను గురించి చాలా సంగతులు ఆయన రాసినటువంటి సువార్తలో దేవుని యొక్క ప్రేమని ఆయన వివరిస్తూ వస్తాడు. అదేవిధంగా ఆయన రాసినటువంటి పత్రికలో ఆ ప్రేమను గురించి ఇంకనూ చాలా వివరంగా వివరిస్తూ వస్తూ ఆ ప్రేమ యొక్క ప్రాముఖ్యతని ఆయన తెలియపరిచేటువంటి వానిగా ఉంటాడు. 4వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం గమనిద్దాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలా ప్రాముఖ్యము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. సో ఇక్కడ మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఆ ప్రేమ యొక్క విశిష్టత లేదా ఆ ప్రేమ యొక్క గొప్పతనము, ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు నిన్ను నన్ను చాలా ప్రేమించాడు. మనకి లేఖన భాగం బాగా తెలుసు కదా. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. సో ఇక్కడ కూడా మనము దానికి దగ్గరగా ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఆ విధంగా ఆ ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ సంఘంగా ఉన్నటువంటి మనందరము కూడా మన సహోదరుని మనము ప్రేమింప బద్దులమై ఉన్నాము. మన సహోదరుల్ని మనం ప్రేమించవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించినప్పుడు మనము కూడా సంఘంలో ఉన్నటువంటి వారిని, మన సహోదరులను, మన సహోదరులను మనము ప్రేమింపబద్దులమై ఉన్నాము. కాబట్టి ఈ ప్రేమ అనేది సంఘంలోనే లేదు అనుకోండి, ఇంకా బయట ఎక్కడైనా దొరుకుద్దా? ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి అంటే చర్చిలో లేదా మన సహవాసంలో అందరూ ఎట్లా పడితే అట్లా ఉన్నా కానీ ప్రేమించమని కాదు. ప్రేమిస్తే ఖచ్చితంగా గద్దిస్తారా లేదా? ఖచ్చితంగా గద్దిస్తాం. మనకి చక్కగా తెలిసినటువంటి లేఖన భాగము, దేవుడు తాను ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడు, ఇంకా శిక్షిస్తాడు కూడా. ఆయన ప్రేమిస్తున్నాడు కదా అని, నేను నా సంఘాన్ని, నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను కదా అని వాళ్ళు ఎలాగున్నా కానీ ఆయన వదిలేస్తానని కాదు. అదేవిధంగా మన సహవాసంలో మనము ఒకరినొకరు మనం ప్రేమించుకోవాల్సినటువంటి వారము. అలాగని వాళ్ళు ఎలాగున్నా కానీ మనం ప్రేమిస్తున్నామని కాదు. సంఘంలోనికి మనం వచ్చింది ఎందుకు? మనం ఇంకను పరిశుద్ధతలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, వీటన్నిటిలో కూడా మనము ఎదిగేదాని కొరకు మనం సంఘంలోనికి మనం వచ్చాము. కాబట్టి మనం పరిపూర్ణం అయిన తర్వాత సంఘంలోనికి మనం రాలేదు. దేని కొరకు వచ్చాము? మనము పరిపూర్ణులుగా మనం అయ్యే దాని కొరకు మనము సంఘంలోనికి వచ్చాము. నాలో లోపాలు ఉండక మానవు, మీలో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు లోపాలు ఉండక మానవు. అలాగని మనం ప్రతి ఒక్కరం ఒకరినొకరు తిరస్కరించుకోవాలని కాదు, ఒకరినొకరు మనం ద్వేషించుకోవాలని కాదు, కానీ ఆ ప్రేమలో నడుచుకునే దాని కొరకు మనం పిలువబడ్డాము. ప్రేమలో నడుచుకోవాలి. కాబట్టి మనము ఒకరిని ఒకరు మనము ప్రేమించుకోవాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది. ఆ లోపాలని మన్నించి క్షమించుకుంటూ క్షమాగుణం మనం కలిగి ఉంటాం. ప్రేమించేటువంటి వారంగా మనము ఉండాలి. తర్వాత కిందకు వచ్చినప్పుడు మనం చూస్తున్నటువంటి లేఖన భాగంలో సంఘానికి ఇంకొన్ని విషయాల్ని తెలియపరుస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. 3వ వచనము, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు.
సో, ఇక్కడ మరలా, మరలా, మరలా 4 అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మరలా 5 అధ్యాయానికి వచ్చిన తర్వాత మరలా ఈ విషయాల్ని మరలా మరొకసారి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా గూడా మీరు ఎత్తకూడదు. ఇంగ్లీష్‌లో ఇంకా అలాంటిది కొంచెమైనా గూడా మీలో ఉండకూడదు. జారత్వము, అపవిత్రత ఈ రెండు కూడా శరీర సంబంధమైనటువంటి పాపాలుగా ఉంటూ ఉన్నాయి. శరీరంతో జరిగించేటువంటి పాపాలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనము అనుకుంటూ ఉన్నప్పుడు, లేదా ఈ విషయాలు ఎక్కువగా ప్రస్తావింపబడుతూ ఉన్నప్పుడు ఏం అవసరం ఇప్పుడు ఈ కాలంలో? ఈ వ్యభిచారం గురించి గానీ, జారత్వం గురించి గానీ, ఇలాంటివి సంఘాల్లో బోధించాల్సినటువంటి అవసరత ఏముంది అని జనరల్‌గా అనుకోవచ్చు. కానీ ఆలోచన చేస్తే, కొంతమేర పరిశీలన చేస్తే చాలా వరకు సంఘాల్లో సభ్యులుగా ఉంటున్నటువంటి వారు కూడా, చాలా వరకు పైకి దైవికంగా కనిపించేటువంటి వారు కూడా, చాలా వరకు మంచి విశ్వాసులుగా అనిపిస్తున్నటువంటి వారు కూడా ఇలాంటి పాపాల్లో కొనసాగుతున్నటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. అంటే ప్రతి దగ్గరని కాదు కానీ, ఆయా సంఘాల్లో పైకి మంచి విశ్వాసులుగా కనిపించేవారు, లేదా దైవికంగా మంచిగా అనిపిస్తున్నటువంటి వారు ఈ జారత్వంలోను, వ్యభిచారంలోను, అపవిత్రతలోను కొనసాగేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ కాలంలో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాము, కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాము, కొలస్సీయులకు రాసిన పత్రికల్లో మనం చూస్తాము. ఈ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. మనమేదో యవనస్తులు అలాంటి పాపాల్లో పడతారులే అని మనకి ఇది మనకి సంబంధించిన విషయం కాదులే మనం అనుకోవచ్చు. చాలా వరకు వయసు పైబడినటువంటి వారు కూడా ఇలాంటి జారత్వంలోను, వ్యభిచారంలోను పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు, వీటి పేరైనా కానీ మీరు ఎత్తకూడదు. అలాంటిది కొంచెమైనా మీలో ఉండకూడదు. అసలు అలాంటి స్థితి మీకు ఏమాత్రం కూడా ఇది మీకు తగినది కానే కాదని పౌలు సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మునుపు 4వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఈ విషయాల గురించి మనం కొంత వివరంగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ప్రస్తుతం లోకం ఎలాగ ఉంటుందో, లోకం యొక్క స్థితిగతులు ఎలాగ ఉంటూ ఉన్నాయి, సహజీవనం అంటూ ఇంకా చాలా ఘోరమైనటువంటి ఇలాంటి దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మీరు సంఘంలోనికి పిలువబడ్డారు, దేవుని పిల్లలుగా ఉంటున్నారు. ఇప్పుడు మాత్రం వీటి పేరైనా కానీ మీరు ఎత్తకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు కాలంలో అయితే ఇలాంటి జారత్వంలో కానీ, వ్యభిచారంలో కానీ పడేదానికి సమయం ఎక్కువ తీసుకుండేది. ఎందుకంటే ఇలాంటి పాపాలని చేసేదానికి అంత అనుకూలతలు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ఎందుకని వ్యభిచారం కానీ, జారత్వం కానీ ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది, ఈజీ అయిపోయింది. ఎందుకని? ఇప్పుడు పెద్ద ఎక్కువ టైం పట్టడం లేదు. ఎందుకని? ఇప్పుడు ఇవి చాలా అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పర్సనల్ ఫోన్ ఎవరికి వారికి వ్యక్తిగతంగా. కాబట్టి చాలా ప్రాముఖ్యం. మీ ఫోన్ లాక్ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఓపెన్ చేసి చూడగలరా? అలా కాకుండా మీరు సీక్రెట్గా లాక్ పెట్టుకుంటున్నారంటే కొంచెం జాగ్రత్త. మీరు కూడా యవనస్తులు, మీ ఫోన్ లాక్ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉండాలి. మీ నాన్న కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫోన్ ఓపెన్ చేసి చూడగలగాలి. లేదు మీరు సీక్రెట్గా లాక్ పెట్టుకుంటున్నారంటే మీరు దేని గురించో భయపడుతున్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా, పెద్దవారు కూడా
ఎందుకంటే చాలా వటుకు ఇలాంటి పాపాలు దీని ద్వారానే ప్రారంభమవుతున్నాయి. దీని ద్వారానే ప్రారంభమవుతున్నాయి. దీని లాక్ మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అలాంటి ఇది మీరు కలిగి ఉండాలి. కాబట్టి చాలా అవసరము. ఎందుకంటే ఇది చాలా ఖండింపబడింది. అసలు వీటి పేరైనా గానీ మీరు ఎత్తకూడదు. అసలు మీరు సంఘంగా మీరు మారిన తర్వాత, మీరు సంఘంగా మీరైన తర్వాత, మీరు విశ్వాసులుగా మీరున్న తర్వాత వ్యభిచారం గానీ, జారత్వం గానీ, అపవిత్రత గానీ అసలు ఇది మీలో ఉండకూడదు. మీలో ఉండకూడదని పౌలు వీటిని బట్టి హెచ్చరిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా దీని విషయమై ఇంకొంత మనం అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనం గనక గమనిస్తే, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోబడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ శరీరాల్ని మీరు ఎంత పవిత్రతతో కాపాడుకోవాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ విషయాల్ని సంఘానికి తెలియపరుస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. జారత్వానికి దూరంగా మీరు పారిపోండి. జారత్వానికి దూరంగా మీరు పారిపోండి. వ్యభిచారానికి, జారత్వానికి మీరు దూరంగా మీరు పారిపోండి. ఈ జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికి హానికరంగా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే తన సొంత శరీరానికి హానికరంగా తాను పాపం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి పాపం కూడా దేహానికి వెలుపల ఉంటుంది, కానీ ఈ జారత్వం కానీ వ్యభిచారం కానీ అది దేహానికి సంబంధించింది. ఈ దేహము ఎవరు మనకిచ్చారు? ఈ దేహం మనకి ఎలాగ అనుగ్రహింపబడింది? దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడింది. దేవుడు మనకి శరీరాలను ఇచ్చాడు. కాబట్టి మనం ఈ శరీరంతో ఏ విధమైన పాపం కూడా మనము చేయకూడదు. ఈ శరీరంతో ఏ విధమైన పాపం కూడా మనం చేయకూడదు. ఈ శరీరాన్ని మనం అపవిత్రపరచుకోకూడదు. ఎలాగ అపవిత్రం అవుద్ది? స్నానం చేయకపోతే అపవిత్రం అవుద్దా శరీరము? ఎలాగ అపవిత్రం అవుద్ది? జారత్వం చేసిన, వ్యభిచరించిన వీటిని బట్టి శరీరము అపవిత్రం అవుతుంది. కాబట్టి మీ శరీరాల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు. ఇవి దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడ్డాయి. కాబట్టి మీ శరీరాల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ విధమైనటువంటి అపవిత్రతకి మీరు చోటు ఇవ్వద్దు. అదేవిధంగా ఈ దేహము మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఏమై ఉంది? ఆలయమై ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీ దేహంలో మీలో ఉంటూ ఉన్నప్పుడు మీరు వ్యభిచరించినా, మీరు జారత్వం జరిగించినా మీరు ఏం చేస్తున్నారు? దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని మీకై మీరు అపవిత్రము చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త మీ శరీరాల్ని మీరు జాగ్రత్తగా కాచుకోండి. అందుకే మీరు జారత్వానికి కానీ, మీరు వ్యభిచారానికి కానీ, ఇతరమైనటువంటి ఏ అపవిత్రతకి కానీ మీరు చోటు ఇవ్వద్దు. కాబట్టి చాలా ప్రాముఖ్యము. వివాహానికి బయట ఉన్న ఏ సంబంధమైన, అంటే శారీరక సంబంధం, వివాహానికి బయట ఉండేది ప్రతీది కూడా అది జారత్వము, అది వ్యభిచారమే. వివాహ బంధంలో మాత్రమే ఈ శారీరకమైనటువంటి సంబంధము అనుమతింపబడింది, కానీ వివాహానికి బయట ఉన్నటువంటి
ప్రతి విధమైన శారీరకమైనటువంటి సంబంధము అది జారత్వం కిందకి, వ్యభిచారం కిందకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటి పేరైనా గాని మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే వాటిని అవి కొంచెం మట్టుకైనా మీలో ఉండకూడదు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. శారీరక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైన పాపముల గురించి మాట్లాడినటువంటి పౌలు ఇప్పుడు బయటికి కనిపించే ఈ మన నోటి మాటలని గురించి మాట్లాడుతూ, మీరు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపాలి కానీ మీ నోటిలో లేదా మీ ద్వారా బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు. బూతులు బూతులు గడిచిన కాలంలో మనం ఈ విషయాల్ని కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. సంఘంలో మన ప్రవర్తన బాగుంటుంది. మందిరానికి వచ్చినప్పుడు మనం మంచిగా ప్రవర్తిస్తాం, మంచిగా నడుచుకుంటాం. ఇంటి దగ్గర లేదా ఇంట్లో మన మాటలు ఎలాగ ఉంటున్నాయి? ఇంట్లో మనం ఎట్లాగ మాట్లాడుతున్నామో అదే మన ఒరిజినల్ కదా. ఇంట్లో మన మాటలు ఎలాగున్నాయో అదే మన ఒరిజినల్. నీ మాటలు ఇంటి దగ్గర, చర్చిలో, మందిరంలో రెండు ఒకే విధంగా ఉంటే నువ్వు మంచిగా నడుచుకుంటున్నట్టు. మందిరంలో మాత్రం మంచిగా లేదా విశ్వాసులతో కలుసుకున్నప్పుడు మాత్రం మంచిగా మాట్లాడుతూ, ఇంటి దగ్గర కానీ లేదా పని చేసే దగ్గర కానీ ఇలాంటి బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ ఇలాంటివి మాట్లాడుతున్నట్లయితే వేషధారులం అవుతాము, వేషధారణ కలిగినటువంటి వారం అవుతాం. కాబట్టి క్రైస్తవులకి ఇది మనకి చాలా ప్రాముఖ్యం. మనం బయటికి వెళ్ళినప్పుడు మన నోటి మాటే మన ప్రవర్తనని తెలియపరుస్తుంది. మన నోటి మాట మన స్వభావాన్ని ఇతరులకి, లోకానికి చూపిస్తూ ఉంది. వీళ్ళు ఆదివారం మాత్రం హల్లెలూయా అంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, బైబిల్ పట్టుకొని చక్కగా ఉంటారు, ఇంకా సోమవారం నుంచి వీళ్ళ మాటలు వినలేమయ్యా అన్నట్లుగా మన సాక్ష్యం ఉంటే, మన సాక్ష్యం ద్వారా మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి చాలా ప్రాముఖ్యము మన నోటి మాట. పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, సరే బూతులు మాట్లాడకపోవచ్చు, పోకిరి మాటలు కూడా మాట్లాడకపోవచ్చు, సరసోక్తులు అంటే ఏంటి? సరసోక్తులు అంటే ఏంటి? డబల్ మీనింగ్. అర్థమైందా? జోక్గానే, నవ్వు కోసమే, నవ్వుకునే దాని కొరకే, కానీ డబల్ మీనింగ్ వచ్చే మాటలు, ద్వంద్వార్థం వచ్చేటువంటి మాటలు, ఇవేవి పరిశుద్ధులుగా, సంఘముగా మీకు ఉండకూడదు. లోకమైతే చాలా సునాయాసనంగా, చాలా మామూలుగా వీటిని అన్నిటిని కూడా మాట్లాడుతుంది. బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ. ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా మటుకు ఈ మాటలన్నీ కూడా సినిమాల్లో మామూలు అయిపోయినాయి. చాలా జనరల్, పెద్ద తప్పు కాదు. కాబట్టి క్రైస్తవులముగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారంగా మనము ఆ ప్రత్యేకతను కలిగి ఉండాలి. మన నోటి మాట చక్కగా ఉండాలి. కృతజ్ఞతావచనం పలికేటువంటి ఆ మాటలుగా మన మాటలు ఉండాలి. క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎవరైనా జబర్దస్త్ చూస్తారా?
జబర్దస్త్ చూసేవాళ్ళు. సరసోక్తులన్నీ అక్కడే ఉంటాయి. డబుల్ మీనింగ్ మాటలు ఇవేవి మనకి తగినటువంటివి కావు. మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైతే వీటిని ఎక్కువ వింటూ ఉంటారో, మీరు ఇలాంటి వాతావరణంలో మీరు ఎక్కువ ఉంటారో, అది అలవాటుగా అయిపోతుంది. మాట్లాడేదానికి లేదా అలాగా ఆ, ప్రవర్తించేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యవనస్తుల్ని ఎవరిని కదిలించినా కానీ వాళ్ళ మాట తీరే చాలా వేరుగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు సినిమాల ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుసరించే హీరోని బట్టి ఆ హీరో మాట తీరేలాగా ఉంటుందో, ఎలాంటి మాటలు మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. ఎందుకంటే అనుసరిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. మీ నోట బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ ఇవేవి కూడా మీలో ఉండకూడదు. మీరు ఉచ్చరింపకూడదు. మీకు తగవు. ఇవి మీకు తగవు. మనకు ఆ ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఉండాలి. మనం లాస్ట్ టైం అక్కడ ఆ, సమాధికి వెళ్ళాము కదా. అక్కడ సమాధికి వెళ్ళాము. అక్కడ ఒక పరిస్థితి నేను గమనించాను. అనుజనులు అందరూ కూడా వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు. వాళ్ళ మాటలు ఎలాగున్నాయి ఆ రోజు మీరు వింటూ ఉన్నారు కదా. ప్రతి మాటలో కూడా ఎలాగ మాట్లాడుతున్నారు. సురేష్ ఉన్నాడు, సాల్మన్ గారు ఉన్నారు. చాలా జనరల్గా బూతుల్ని మాట్లాడుతూ ఉన్నారు. మనందరం ఒక దగ్గర సపరేట్గా సంఘంగా పక్కన ఉన్నాము. ఉండగలిగారు అక్కడ ఆ మాటలు వింటూ? నేనైతే ఉండలేకపోయాను, విసుగొచ్చేసింది. కానీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. అక్కడ ఎట్లాగా ఆ ప్రత్యేకత మనం కలిగి ఉన్నామో, మన ఇళ్ళ దగ్గర కానీ మనం పనిచేసే స్థలాల్లో కానీ మనం ఆ ప్రత్యేకతని కలిగి ఉంటాం. అంటే ఆ రోజంటే నేను బైబిల్ పట్టుకొని ఉన్నాను కాబట్టి అక్కడ నేను మాట్లాడలేదు సార్ అంటారేమో మీరు. ఆహా, మీరు బైబిల్ పట్టుకొని లేకపోయినా కానీ మీరే బైబిల్ అయి ఉండాలి. కలవకూడదు. ఆ ప్రత్యేకతను మనము కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉండాలి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీరు నిశ్చయముగా తెలియను. చాలా స్పష్టం, చాలా స్పష్టం. ఏంటి, వ్యభిచారి కానీ, అపవిత్రుడు కానీ, విగ్రహారాధికుడు కానీ, లోబి అయి ఉన్నటువంటి వాడు కానీ వీళ్ళెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వీళ్ళు హక్కుదారులు కారు. దేవుని రాజ్యానికి వీరు చేరరు. దేవుడు ఇట్లాంటి వారిని ఆయన తన రాజ్యంలో చేర్చుకోడు. ఇది ఖచ్చితం. చాలా స్పష్టంగా ఉంది లేఖనం. వ్యభిచరించిన, పవిత్రులుగా ఉన్న, విగ్రహారాధన చేసేవారిగా ఉన్న, మామూలు మనమైతే విగ్రహారాధన చేయము కదా. మనం చాలా ఈ విగ్రహారాధనలో మాత్రం చాలా ఖండితంగా ఉంటాం. అస్సలు అట్లాంటివి మనము కనీసం ఏ ఛాయను కూడా మనం అట్లాంటి వాటిని మనము అట్లాంటి వాటికి మనం అవకాశం ఇవ్వం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, లోభము. చాలా ప్రమాదకరమైనటువంటిది లోభము. లోభం అంటే ఏంటి? లోభం అంటే ఏంటి? లోభం అంటే ఏంటంటే తెలియక గమ్ముకున్నారా లేదా? లోభం ఉన్నా కానీ దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడంట. లోభం అంటే ఏంటి అంటే అత్యాశ, ప్రతీది ఆశించడం. ఇది తెలియకుండా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ లోభం అనేది ఎలాంటిదంటే చూసిన ప్రతిదాన్ని ఆశిస్తూ ఉంది. అది నాకు కావాలి. అది ధనం కావచ్చు,
చిన్న వస్త్రములు కావచ్చు, ఏదైనా ఆస్తి కావచ్చు, చిన్న చిన్న వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లోభం అనే ఇది ఉంటే ప్రతీది ఆశించేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా ఆ ఆశను బట్టి ఏం చేస్తారంటే ఇతరులని ఏమాత్రం కూడా వారు ప్రేమించే వారిగా వారు ఉండలేరు. కాబట్టి అలాంటి వారు దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు హక్కుదారులు కారు అని సెలవిస్తున్నారు. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలై ఉండకుడి. మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఈ విషయం చెప్పేదానికి కారణం ఏంటి అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి బోధల్ని గనక మనం పరిశీలన చేస్తే, దేవుడు ఆత్మని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మనం శరీరం ద్వారా ఎలాంటివి చేసినా గానీ, ఏ పాపం చేసినా గానీ, ఆ పాపాలు ఏవి కూడా ఆత్మకి అంటుకోవు. కాబట్టి ఏది తప్పు కాదు అని బోధించేటువంటి బోధలున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఆత్మని కాపాడుకోవాలంటే మనము ఆత్మని జాగ్రత్త చేసుకోవాలి. ఏ పాపం గానీ, ఎలాంటి అపవిత్రత గానీ ఆత్మకి అంటదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి జీవితాన్ని జీవించినా గానీ మన ఆత్మ మాత్రము సురక్షితంగా ఉంటుంది అని బోధించేటువంటి బోధలు ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడునూ వ్యర్థమైన మాటల చేత మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇలాంటి బోధలు చేసి మిమ్మల్ని మోసపరుస్తారు. ఇలాంటి వ్యర్థమైన మాటలు చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. మీరు ఎన్ని పాపాలు చేసినా కానీ, మీరు ఎలాంటి తప్పులు చేసినా కానీ, మీరు జారత్వంలో ఉన్నా, మీరు వ్యభిచారంలో ఉన్నా, మీలో లోభం ఉన్నా, ఏ పాపం కూడా మీ ఆత్మకు అంటదు. ప్రతీదీ మీ ఆత్మకి దూరంగానే ఉంటుంది. కాబట్టి మీరు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు, చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు, మీరు ఎలాగైనా జీవించవచ్చు అని చెప్పేటువంటి అలాంటి వ్యర్థమైనటువంటి మాటలు ఉంటూ ఉన్నాయి. అందుకే ఎవడునూ ఇలాంటి వ్యర్థమైన మాటల చేత మిమ్మల్ని మోసపరచనీయొద్దు. మనం రోమీలకు రాసిన పత్రికలో ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు కూడా పౌలు ఈ విషయాన్ని అంటూ వస్తాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది. సో ఈ మాటను తీసుకొని ఏం చెప్పొచ్చు? ఎంత పాపం చేస్తే దేవుడు అంత కృపని అనుగ్రహిస్తాడు అని చెప్పొచ్చు. కానీ పౌలు వెంటనే ఏమంటాడు? అట్లాగా చెయ్యకూడదు, అట్లాగా అనరాదు. కాబట్టి చాలా ప్రాముఖ్యము. మన శరీరాన్ని, మన ఆత్మని మనం జాగ్రత్త పరుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కొందరైతే ఇలాంటి మోసకరమైనటువంటి మాటల చేత మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఇట్టి క్రియలంటే పైన చెప్పబడినటువంటి క్రియలన్నీ, ఇలాంటి క్రియల వల్ల వారి మీదకి ఏమొస్తుందంట? ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది కనుక మీరు అట్టి వారితో మీరు పాలై ఉండొద్దు. అట్టి వారితో మీరు పాలై ఉండకూడదు. కాబట్టి సంఘము అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, పిలువబడిన వారు లేదా ప్రత్యేకింపబడినటువంటి వారు. పిలువబడని వారు లేదా ఇంకను దేవుని పిలుపుకు లోబడినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు వారు అర్హులుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఉగ్రతకు వారు పాలైనటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడైతే నువ్వు ఆ ఉగ్రతను తప్పించుకొని దేవుని సంఘంగా ఉంటున్నప్పుడు మీరు మరలా అలాంటి క్రియలు, అంటే ఆ ఉగ్రతకు పాలైనటువంటి వారు చేసినటువంటి క్రియల్ని మీరు చేస్తూ మీరు ఉగ్రతలోనికి మీరు వెళ్ళొద్దు. అలాంటి వారితో మీరు పాలై ఉండొద్దు. అలాంటి వారితో మీరు పాలై ఉండొద్దు. మీరు అన్ని జనుల మధ్య ఉంటున్నారు. మీరు దేవుణ్ణి ఎరగనటువంటి వారి మధ్య ఉంటున్నారు. ఈ రీతిగా విగ్రహారాధన చేస్తున్నటువంటి వారి మధ్య ఉంటున్నారు, లేదా పాపం చేస్తున్నటువంటి వారి మధ్య మీరు ఉంటున్నారు. మీరు
వారితో కలిసి ఉంటున్నారు కానీ మీరు వారిలో పాలివారై మీరు ఉండకూడదు. మీరు వారి మధ్యనే, వారితోనే, పక్కపక్క ఇళ్ళల్లోనే, ఎదురెదురు ఇళ్ళల్లోనే కలిసిపోయి ఉన్నారు. కానీ మీరేం చేయొద్దు, వారితో పాలివారై మీరు ఉండొద్దు. పాలివారై ఉండొద్దు అంటే ఏంటి అర్థము? వారు చేసే క్రియల్ని మీరు చెయ్యొద్దు. వారు చేసే క్రియల్ని మీరు చేయొద్దు. చాలా జాగ్రత్త పరుచుకోవాలి. మీరైనా, నేనైనా మనం లోకంలోనే ఉన్నాము. లోకస్తుల మధ్యలో ఉంటున్నాము. అవిధేయులైనటువంటి వారి మధ్యన మనం ఉంటున్నాము. వారితో కలిసే మనం ఉంటున్నాం. కలిసే మనం జీవిస్తూ ఉన్నాము. కానీ వారితో పాలివారై మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఖచ్చితంగా వస్తుంది. మనము ఆ ఉగ్రతలోనికి మనం మరలా తిరిగి వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ విషయాల్ని బట్టి పౌలు సంఘాన్ని చాలా ఆయన హెచ్చరిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఎంత హెచ్చరిక అంటే వాటి పేరైనా కానీ మీరు ఎత్తకూడదు. ఇవి మీకు తగవు. మీరు ఉచ్చరింపకూడదు. మీ ప్రవర్తన, మీ మాట, వీటిని మీరు ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలో ఈ విషయాల్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరూ అయితే అలాగే చేస్తున్నారు, కానీ మీరు ఆ ప్రత్యేకతను మీరు కలిగి ఉండండి, చూపించండి. వారందరూ అలాగా నడుచుకుంటున్నారు, మీరు ఆ ప్రత్యేకతను మీరు కలిగి ఉండండి. లోకమైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వీటేటిని కూడా పాపాలందు. లోకమైతే వీటేటిని కూడా తప్పులుగా పరిగణించదు. కానీ వాక్యం మాత్రం ఇది తప్పు అని చెప్తుంది. వాక్యం దేన్నైతే తప్పు అంటుందో అది ఖచ్చితంగా తప్పే. కాబట్టి మనం లోకాన్ని అనుసరించి కాదు, కానీ మనం వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం విన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ ఉదయకాలంలో మనతో అనేకమైనటువంటి విషయాలను బట్టి ఆయన హెచ్చరిస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. దేవుని పోలి నడుచుకోండి, ప్రేమ కలిగి మీరు నడుచుకోండి. అదేవిధంగా లోకం ఉంటున్నట్లుగా జారత్వం కానీ, వ్యభిచారం కానీ, అపవిత్రత కానీ, లోభం కానీ, ఇవేవి కూడా వీటి పేరైనా కానీ మీరు ఎత్తకూడదని ఎంత ఖండితంగా వాక్యం సెలవిస్తుందో. అదేవిధంగా మీ నోటి మాటలు, మీ నోట బూతులు కానీ, మీ నోట పోకిరి మాటలు కానీ, మీ నోట సరసోక్తులు కానీ, ఇవేవి కూడా మీకు తగినటువంటివి కావు. మీ నోటి మాట మంచిగా ఉండాలి, మీ శరీరాలు మంచిగా ఉండాలి, మీ హృదయం మంచిగా ఉండాలి. మీరు లోకంలో నుండి ప్రత్యేకింపడినటువంటి వారిగా మీరు ఉంటున్నారు కాబట్టి ఈ అన్ని విషయాల్లో మీరు లోకానికి వేరై మీరు ఆ ప్రత్యేకతను మీరు కలిగి ఉండాలి అని ఎంతగానో సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఈ కాలంలో ఈ విధమైనటువంటి పాపంలో అనేక మంది పడిపోతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అనేక మంది ఈ పాపాల ద్వారా చిక్కుబడినటువంటి వారిగా ఉంటున్నారు. అయితే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి, మనం పవిత్రులుగా ఉండేదానికి, మనం పరిశుద్ధమైనటువంటి సంఘంగా మనం ఉండేదానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా మన నోటి మాట, మన శరీరము, మన హృదయము మనం జాగ్రత్త పరుచుకునేటువంటి వారంగా మనం ఉందాము. ఇట్టి వాటినన్నిటిని కూడా మనము ఏవైతే దేవుడిని ఎరగనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు చేస్తున్నారో అట్టి క్రియలను అన్నిటిని కూడా మనం విసర్జించి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడుచుకుందాం. ఎందుకంటే వారందరి మీదకి ఉగ్రత రాబోతుంది. మనము కూడా ఆ ఉగ్రతలోనికి వెళ్ళకూడదు అంటే ఇటు వాటన్నిటిని కూడా మనం విసర్జించాలి. అదేవిధంగా వ్యభిచారి కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ వీళ్ళెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వాళ్ళు హక్కుదారులు కారు. వారు దేవుని రాజ్యానికి చేరరని వాక్యం ఖండితంగా చెప్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని చేరేటువంటి వారంగా మనం ఉండాలంటే ఇటు క్రియలన్నిటిని కూడా మనం విసర్జించు వారంగా మనం ఉండాలి. మనం ధ్యానం చేసిన ఈ మాటలన్నింటినీ మనం ఆలోచన చేస్తుండగా మీలో నుండి ఎవరైనా ఒకరు విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థించాలి అనే ప్రేరణ కలిగిన వారు ఉన్నట్లయితే దయచేసి విన్నటువంటి వాక్యాన్ని బట్టి దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను.